సీట్ అలాట్మెంట్ జరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ అనేది మనకి 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది మొత్తం దేశవ్యాప్తంగా అనేది జరుగుతుంది. సో ఎవరైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో మీరందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్స్ ఈ కౌన్సిలింగ్ అనేది తీసుకుని వెళ్ళాలి. సో కౌన్సిలింగ్లో ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర లేకపోతే వాళ్ళు రిజెక్ట్ అనేది చేస్తారా. సో మీరు ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో ఆ స్కూల్స్ కానీ లేదంటే ఆ కాలేజ్ కానీ మీరు వెళ్ళిన తర్వాత మీకు అక్కడ సీటు కావాలనుకుంటే ఏం చేయాలి, వద్దనుకుంటే ఏం చేయాలి. సో సెకండ్ కౌన్సిలింగ్ కూడా మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇదంతా కూడా నేను కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో పూర్తిగా కౌన్సిలింగ్ సంబంధించి ఏ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి, సో ఏ విధంగా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది, సో కౌన్సిలింగ్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో శాస్ట 2025కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరుగుతుంది. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగింది అంటే సీట్ ఎవరికైతే వచ్చిందో మీరందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక జిరాక్స్ సెట్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. సో మీరు ఎవరైతే ఈ కౌన్సిలింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఫిజికల్లీ రిపోర్టింగ్ క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, అభ్యర్థి ఎవరైతే ఉంటారో, స్టూడెంట్ ఎవరైతే ఉంటారో తను ఫిజికల్గా రిపోర్ట్ అనేది చేయవలసి ఉంటుంది. అంటే మాకు హెల్త్ బాగాలేదు, చాలా లాంగ్ డిస్టెన్స్ మేము జర్నీ చేయలేము, మేము అంత దూరం వెళ్ళలేము, సో నా బదులు మా పేరెంట్స్ వెళ్తారు, లేదంటే మా బదులు ఎవరైనా మా ఫ్రెండ్స్ వెళ్తారు, లేకపోతే మా రిలేటివ్స్ వెళ్ళి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది వాళ్ళు చూస్తారు అని మీరు ఏదైనా అపోహ ఉంటే ఖచ్చితంగా మీకైతే సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో వాళ్ళు ఫిజికల్లీ రిపోర్టింగ్ చేయమన్నారు కాబట్టి అభ్యర్థి ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి. సో అదేవిధంగా ఎవరైతే కౌన్సిలింగ్కి వెళ్తారో కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు సీట్ అనేది ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సీట్ అక్కడ ఖచ్చితంగా మీరు అడ్మిషన్ అనేది తీసుకొని మీ సీట్ అనేది ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అక్కడ అడ్మిషన్ తీసుకోకపోతే మీ కౌన్సిలింగ్ అనేది అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అభ్యర్థులు కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఎవరైతే ఈ కౌన్సిలింగ్కి వెళ్తారో ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది కావాలి. క్యాస్ట్, అదేవిధంగా ఆధార్ కార్డు, ఫాదరు మదర్ ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, దీంతో పాటు మీరు 9th క్లాస్ వరకు చదివి ఉంటే ఆ స్టడీ సర్టిఫికేట్స్ అంటే 1వ తరగతి నుంచి 9th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. సో మరీ ముఖ్యంగా మీ టీసీ కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. టీసీ ఎందుకు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందంటే అక్కడ మిమ్మల్ని జాయినింగ్ అనేది చేసుకుంటారు కాబట్టి సో మీరు జాయినింగ్ అనేది అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు టీసీ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ టీసీ తీసుకెళ్ళకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఫోటో కానీ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, సో అదేవిధంగా క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, పేరెంట్ ఆధార్ కార్డు, మిగతా స్టడీ సర్టిఫికేట్స్, సో ఎవరైతే 10th వాళ్ళు అయితే 10thకి సంబంధించిన 10th క్లాసు, అదేవిధంగా మార్కులు మెమో, సో మీరు ఈ యొక్క శాస్టకు రాసినటువంటి అడ్మిట్ కార్డు, మీకు వచ్చినటువంటి ర్యాంక్ కార్డు, సో ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా జిరాక్స్. ఈ జిరాక్స్ సెట్ అనేది తీసుకొని మీరు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ జాయినింగ్ అయ్యేటప్పుడు ఒకవేళ టీసీ తప్ప మిగతా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుంటే వాళ్ళు మీకు ఇచ్చిన తర్వాత మీకు అంతా ఆ స్కూల్ కానీ ఆ కాలేజ్ కానీ అట్మాస్ఫియర్ అంతా నచ్చి మీకు అక్కడ జాయినింగ్ అవి ఉద్దేశం ఉంటే మీరు ఈ 11వ తారీఖులోపు మళ్ళీ వెళ్ళి మీ టీసీ అనేది అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. లేదంటే ఫోన్లోనే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మా దగ్గర టీసీ అనేది స్కూల్లో లేదు, స్కూల్లో ఉంది, మేము కొంచెం ఆ మీ ఎక్కడైతే మాకు సీట్ వచ్చిందో అక్కడ ఒకసారి మేము ఫిజికల్గా వెళ్ళి అదంతా అట్మాస్ఫియర్ అంతా చూసి మాకు ఓకే అయితేనే మేము జాయిన్ అవుతాము అన్నీ కూడా మీరు ఒకసారి ఆ స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ లేదంటే హెడ్ మాస్టర్తో ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యి మాట్లాడుకుంటే సో తర్వాత మీరు జాయినింగ్ అయిన తర్వాత మీకు అంతా బాగానే ఉంటే తర్వాత మీరు టీసీ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఫిజికల్గా రిపోర్ట్ అయ్యి మీరు సీట్ అనేది ఫ్రీజ్ చేసుకోవాలి అంటున్నారు. ఫీజు ఎలా చేసుకుంటారు, మనం సర్టిఫికేట్స్ టీసీ ఇచ్చి జాయినింగ్ అయితేనే మన అడ్మిషన్ అనేది అక్కడ అడ్మిషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు టీసీ తీసుకువెళ్తారా లేదన్నది మీ ఇష్టం. ఎందుకంటే కౌన్సిలింగ్లో చాలామంది ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడ మీరు ఫ్రీజ్ చేసుకుంటేనే మీ సీట్ అనేది మీ దగ్గర ఉంటుంది. లేదంటే మీరు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోకుండా మామూలుగా జెరాక్స్ సీట్ పట్టుకెళ్తే అక్కడ స్కూల్కి సంబంధించి మీరు గైడ్లైన్స్ ఇవన్నీ లేకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తామని వాళ్ళు చెప్పారనుకో మీకు అనవసరంగా వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది. చాలామంది సీట్ రాక బాధపడుతున్నారు. సో మీరు ఇంకా నాకు మంచి కాలేజీలో రాలేదు, నాకు మంచి స్కూల్లో రాలేదు, నేను అనుకున్నది
దిక్కు నాకు సీట్ రాలేదు, నేను నెక్స్ట్ కౌన్సిలింగ్ చూస్తానంటే నెక్స్ట్ కౌన్సిలింగ్లో అక్కడ సీట్లు రాకపోతే ఖచ్చితంగా మీకైతే సీట్ అనేది రాదు. సీట్ రాక చాలామంది బాధపడుతుంటే సీట్ వచ్చిన వాళ్ళు నాకు చాలా లాంగ్ వచ్చింది, చాలా దూరం వచ్చేసింది, నేను అనుకున్న మా దగ్గర రాలేదని చెప్పి మీరైతే ఈ విధంగా ఆలోచించడం అనేది కరెక్ట్ అయితే కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మంచి స్టడీ ఎక్కడిచ్చినా సరే, మంచి ఎడ్యుకేషన్ ఎక్కడున్నా సరే మనం ఎక్కడికన్నా వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మంచి ఎడ్యుకేషన్ మనకు ఇచ్చినప్పుడు మనం మంచి స్కూల్లో మనకు అడ్మిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఎంత దూరమైనా సరే మీరు వెళ్ళి స్టడీ అనేది చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ అవకాశం చాలామందికి రాలేదు, చాలామంది రాక నిరుత్సాహం అనేది చెందుతున్నారు. సో వచ్చిన వాళ్ళు మీరు సెకండ్ కౌన్సిలింగ్లో చూస్తామంటే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే, అసలు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్లే లేకపోతే అప్పుడే మీకు అనవసరంగా వేస్ట్ అనేది అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ కూడా మంచి స్కూల్సే ఉన్నాయి. టాప్ మోస్ట్ స్కూల్స్ ఒకటో రెండో ఉన్నాయి. సో మిగతావన్నీ కూడా మంచి ఎడ్యుకేషన్ అనేది ఇస్తారు. మీరు ఎటువంటి నిరుత్సాహపడవద్దు. అక్కడ అంతా కూడా ఎడ్యుకేషన్ అంతా బాగుంటుంది. సిబిఎస్ఈ సిలబస్ కూడా ఉంటుంది కాబట్టి సో మంచి ఎడ్యుకేషన్ జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడికి వచ్చినా సరే మీరు వెళ్ళండి. ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది. సో మీరు అక్కడ స్టడీ కూడా చాలా బాగుంటుంది. మీకు 10th వాళ్ళైతే ఎవరైతే 10th ఇంటర్మీడియట్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే నీటు, అదేవిధంగా ఎంసెట్‌కి సంబంధించి, అదేవిధంగా ఎన్ఐటీకి సంబంధించి కోచింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే 9th క్లాస్ వాళ్ళు 9th జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ కూడా అన్ని చోట్ల బాగుంటుంది. నుంచి ఏ డౌట్స్ ఉన్నా సరే మీరైతే నాకు కామెంట్ అయితే చేయండి. మన ఛానల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అనేది చేయండి. మన వీడియో షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్.